కాంతం వంటలకి స్వాగతం. మరి ఈ రోజైతే మటన్ కీమాని చూసేద్దాము, అది కూడా కాంతం గారి స్టైల్లో. సో కాంతం గారు వాడే మసాలాను ఉపయోగించి మనం చక్కగా చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అయితే ఇక్కడ ఏంటంటే కీమాతో పాటు కొంచెం నేను లివర్ని కూడా యాడ్ చేసాము. శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి, ఒక 2-3 ఎండుమిర్చి మీ కారానికి తగినట్టు కొద్దిగా వేసేసుకొని కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకుందాం. దీనివల్ల ఏంటంటే మసాలాల్లోంచి మంచి అరోమా వస్తుంది కదా, అసలు కర్రీ సూపర్గా ఉంటుంది. ఇంకా ఈ పక్కనైతే నేను ప్యాన్ పెట్టేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి బాగా వేపేసానండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి అనుకోండి, చక్కగా మంచి పచ్చివాసన అనేది లేకుండా చక్కగా ఉంటుంది. అయితే అల్లం వెల్లుల్లి ముద్దగా ఫ్రెష్గా నేను నూరు పెట్టుకున్నాను. సో అదే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చూసారుగా మీకు చూపించినట్టుగా. సో దాని తర్వాత దీనిలో కీమాని, శుభ్రం చేసుకున్న కీమాని కూడా యాడ్ చేసేసి దీనిలో కొంచెం ఉప్పు, పసుపు వేసేసి బాగా మగ్గనిద్దాము ఇక్కడ చూపించినట్లుగా. దీనివల్ల ఏంటంటే కొంచెం స్టార్టింగ్ ఏంటంటే కొంచెం మీడియంగానే కుక్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకుందాము. ఎందుకంటే ఇంకా దీనికి ఇంకా వాటర్ కూడా ఎక్కువ అవసరం పడదండి. చూసారా చూపించినట్టుగా వాటర్ అంతా ఈ వాటర్తోనే బాగా ఉడికిపోతుంది. ఒకవేళ మటన్ కనుక కొంచెం ముదురుగా ఉంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేదు టెండర్గా ఉందంటే అది సరిపోతుంది. చూసారా తగినంత కారాన్ని కూడా వేసేసాను. ముందుగా నూరు పెట్టుకున్న కారం మసాలా పొడి ఉంది కదా, కాంతం గారి స్పెషల్ మసాలా, అది కూడా యాడ్ చేసేసాను. సో ఇవన్నీ చక్కగా ఉడుకుతూ ఉంటాయి. ఇప్పటి నుంచి మీరు కొంచెం సిమ్లోనే పెట్టుకోండి, మ్యాక్సిమం దగ్గర అయ్యే వరకు కూడా సిమ్లో పెట్టుకోండి, వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా ఇక్కడైతే మటన్ కీమా రెడీ అయిపోయింది. ప్లీజ్ మీకు ఇలాంటి వంటకాలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.